అని చెప్పేసి. అయితే 17వ పొజిషన్ కి దిగజారటానికి కారణాలు ఏంటి కూడా విశ్లేషించి చెప్పారు వాళ్ళు. ఏది ఎక్కడ స్పెండింగ్ ఎక్కువైంది, లైక్ సోషల్ సర్వీసెస్ అవనియండి, ఇది వరకు 18, 19లో ఎట్లా ఉండేది, అదే విధంగా ఇప్పుడు ఎకనామిక్ సర్వీసెస్ ఉన్నాయి, అది 18, 19లో ఎట్లా ఉండేవి, అక్కడి నుంచి ఇప్పటికి ఇంప్రూవ్మెంట్ అయ్యి ఎక్కడి వరకు వచ్చింది, ఎక్కడి వరకు రాలేదు, ఏంటి అనేది అనమాట. వాళ్ళు దిగజారిందా, ఇట్లా డీటెయిల్డ్ గా ఇచ్చారు. అయితే అల్టిమేట్లీ క్రక్స్ ఆఫ్ ది ఇష్యూ, వన్ ఆఫ్ ది మేజర్ ఇష్యూ ఏంటంటే ఇందులో, అవును మీరు అప్పులు చేశారు, కానీ అప్పులు ప్రతిసారి కూడా బడ్జెట్ ఏదైతే గనక చూపించారో దానికంటే ఎక్కువ చేశారు. ఆ చేసినది మూలధన వ్యయానికి ఖర్చు పెట్టలేదు, అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చెయ్యలేదు అని. దిస్ ఈస్ ద టోటల్ క్రక్స్ ఆఫ్ ద ఇష్యూ అనమాట. లోయెస్ట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని క్లియర్ కట్ గా అందులో చూపించేశారు. ఎందుకంటే టోటల్లీ కంపారిటివ్ మోడల్ కూడా వేసి అనమాట చూపించారు. ఇంత లోయెస్ట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయటం అంటే ప్రజల పైన అప్పుల భారం పెట్టి భావితరాల కోసం ఆస్తి కల్పన జీరో చేసినట్టే కదా. అంటే భావితరాలు ఇక దేనిపైన బతకలేరు, వాళ్ళు చేసే పని కూడా అన్నమాట అప్పులు తీర్చడానికి వడ్డీలు కట్టడానికి అవుతుంది అనే పరిస్థితి తీసుకొచ్చారని నీతి ఆయోగ్ చెప్పని గారు చెప్పింది. ఇందులో కమిటెడ్ ఎక్స్పెండిచర్ ఎంత ఉండేది, యాక్చువల్ గా అనమాట కమిటెడ్ ఎక్స్పెండిచర్ కంటే కూడా అనమాట ఎక్కువ ఎట్లా చేసేవారు. రెవెన్యూ రెసిప్ట్స్ లో సపోజ్ మనకు 100 రూపాయలు వస్తుంది అనుకోండి, ఆ 100 రూపాయల్లో 50 రూపాయలు కమిటెడ్ ఎక్స్పెండిచర్ అనుకోండి. మీరు ఆ 100 రూపాయల్లో 50 రూపాయలు చూపించినప్పుడు 50 రూపాయలు ఖర్చు పెట్టకుండా 75 రూపాయలు ఖర్చు పెట్టేస్తే మిగతా 25 రూపాయలతోటి ఏ ఖర్చు చేద్దామని. ఈ కమిటెడ్ ఎక్స్పెండిచర్ అన్నప్పుడు నేను లెక్కేం చెప్తున్నాను, కమిటెడ్ ఎక్స్పెండిచర్ లో జీతాలు ఉంటాయి, పెన్షన్స్ ఉంటాయి, ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఉంటాయి, ఇట్లా అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెండిచర్ ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి కమిటెడ్ ఎక్స్పెండిచర్ లో కంట్రోల్ కనుక లేకపోతే ఆటోమేటిక్ గా అన్నమాట డెఫినెట్లీ మన దగ్గర మిగులు డబ్బులు అనేది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఖర్చు పెట్టడానికి ఉండదు, మూలధన వ్యయం చేయటానికి కూడా ఉండదు. కాబట్టి ఈ ఎక్స్పెండిచర్ అట్లా పెరిగింది. కొన్ని ఈ ఎక్స్పెండిచర్ పెంచుకున్నామే అనుకుంటున్నాం, ఈ ఖర్చులు పెంచుకున్నామే అనుకోండి, మన రెవెన్యూ గ్రోత్ ఏమన్నా పెరిగిందా? రెవెన్యూ గ్రోత్ 2014-15 నుంచి చంద్రబాబు నాయుడు గారు విభజన తర్వాత వచ్చిన తర్వాత అనమాట ప్రభుత్వంలో దాదాపు 17.1% రెవెన్యూ గ్రోత్ ఉంది. నీతి ఆయోగ్ ఇచ్చింది యావరేజ్ రేట్ కూడా అనమాట 2018-19 నాడు 17.1% ఉందని కూడా ఇచ్చింది. అది ఎక్కడికి పడిపోయింది, 23 వచ్చేసేపటికి 9.8% కి పడిపోయింది. సరే మధ్యలో 1 సంవత్సరం కోవిడ్ ఇంపాక్ట్ కూడా తీస్తే, ఎందుకంటే రేపు అంటారు అవును మా టైం అప్పుడు కోవిడ్ వచ్చింది తగ్గింది అని అంటారు. ఆ ఇంపాక్ట్ జస్ట్ ఒక 7 నెలలకు ఉందన్నమాట, 1 ఇయర్ లో ఉండింది. అండ్ అది స్మాల్ బేస్ ఎఫెక్ట్ ఉండటంతో ఆ నెక్స్ట్ ఇయర్ అనమాట దాదాపు 19% పెరిగినట్టు కూడా స్టాటిస్టిక్స్ చూపిస్తున్నాయి. కాబట్టి యావరేజ్ తీసినప్పుడు మరి 23 సంవత్సరానికి వచ్చేసేపటికి కేవలం 9.8% ఎందుకు పెరిగింది రెవెన్యూ గ్రోత్ అంటే, మీరు రాష్ట్రంలో ఉద్యోగ కల్పన చేయలేదు, డెవలప్మెంట్ చేయలేదు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయలేదు, దాంతో రెవెన్యూస్ ఎట్లా పెరుగుతాయి, ఆదాయం ఎక్కడి నుంచి కాదు. కుటుంబరావు గారు మీరు ఒక మాట ఇందాక అన్నారు, ప్రజలకి కొంత ఫైనాన్షియల్ లిటరసీ ఉంటుందండి అన్నారు. ఇప్పుడు మీరు చెప్పిన ఈ అంశాలన్నీ కూడా ప్రతి మంగళవారం చెప్పారు, ఏది వాళ్ళు అప్పుకెళ్ళినప్పుడల్లా ప్రతి మంగళవారం చెప్పారు. అలాగే ఎప్పటికప్పుడు ఎడ్యుకేట్ చేస్తూనే ఉన్నారు. ఇవన్నీ కొత్తవి కాదు కదా. ఇప్పుడు ఆ రోజు మీరు చెప్పినవే నివేదికలు ఇప్పుడు వచ్చినాయి. ఆ రోజు మీరు చెప్పినప్పుడు ఈ హామీలు ఏమన్నా అలవికానివి ఇచ్చాము లేదా అనవసరంగా హామీలు ఇచ్చామని మీరు ఏమన్నా ఫీల్ అవుతున్నారా ఇప్పుడు? ఎందుకంటే ఇవన్నీ ఆ రోజు మీరు సేమ్ చెప్పిన లెక్కలు ఇవన్నీ. మరి ఇలాంటప్పుడు ఇప్పుడు చేయలేకపోతున్నామని చెబితే అది కొంచెం చాలా ఇబ్బంది. మీరే అన్నారు ఫైనాన్షియల్ ఇలిటరసీ ఉన్నప్పుడు ఆదాయం ఎంత, వడ్డీలు ఎంత, మీరు దేనికి ఎంత కడుతున్నారు, ఇవన్నీ మాకెందుకు, మాకు కావాల్సింది డబ్బులు కదా, తల తాకట్టు పెట్టైనా అవతల వాళ్ళు తెచ్చారు కదా అనే ఒక పర్సెప్షన్ ఉంటుంది కదా ప్రజల్లో. దాన్ని మీరు ఎలా సమర్థించుకుంటారు? క్లియర్ కట్ గా నెక్స్ట్ అదే పాయింట్ రాబోతున్న విజయ గారు. ఎందుకంటే క్లియర్లీ ఈ ఆర్థిక అంశాలు చెప్పడానికి కూడా కారణం ఏంటంటే కనుక ఇటు మేనిఫెస్టో ఇచ్చేటప్పుడు కానీ హామీలు ఇచ్చేటప్పుడు కానీ ఆర్థిక పరిస్థితులు ఏంటి, మనం ఫ్యూచర్ లో నెక్స్ట్ 5 సంవత్సరాలు ఏ విధంగా రాష్ట్రాన్ని బాగుపరచగలం, డెవలప్మెంట్ ఎట్లా చేస్తే, రెవెన్యూ గ్రోత్ ఎట్లా పెరిగితే, ఆదాయ అంశాల్లోనమాట ఏ విధంగా పెరిగితే ఈ అమలు చేయగలం అనేది లెక్కలేసి అప్పుడు సూపర్ 6 కానీ అన్ని కూడా అనౌన్స్ చేయటం జరిగింది.
అయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది నేననేది ఏంటంటే, ఒక్కసారి ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఎలక్షన్ అప్పుడు గనక సపోజ్ అనౌన్స్మెంట్స్ కానీ మేనిఫెస్టోలో కానీ ఒక 10 ఐటమ్స్ చెప్పింది అనుకుందాం, 10కి 10 డే 1 నుంచి పెట్టగలుగుతుందండి ఏ పార్టీ అన్నా? స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఏ పార్టీ అయినా ఎక్కడైనా పెట్టగలిగిందా? చేయగలుగుతుందా? ఎందుకంటే ఒక ప్రణాళికాబద్ధంగా చేయటానికనే ప్లానింగ్ ఉంటుందన్నమాట. దానికి అనుగుణంగానే ఫస్ట్ అత్యంత దగ్గరైన అంశం ప్రజలకేది పెన్షన్స్. ఎందుకంటే పేదవాళ్ళకి అవనివ్వండి, ముసలి వారికి అవనివ్వండి, అందరికి కూడా అవసరమైంది. ఇమీడియట్ గా ఫస్ట్ పెన్షన్ పెంచడం జరిగింది కదా. ఆ తర్వాత 1 by 1 అన్నమాట, ఇటు ఫ్రీ సిలిండర్ అవనివ్వండి, ఇవన్నీ కూడా చేయటం జరుగుతుంది కదా. ప్రొక్యూర్మెంట్ ఇది వరకు ఎట్లా ఉండేది, ధాన్యం ప్రొక్యూర్మెంట్ ఇప్పుడు ఎట్లా ఉందనేది చూసాం కదా. ఇవాళటి రోజుకు కూడా నెట్ ప్రొక్యూర్మెంట్ ఎంత చేశారు అనేది చూస్తే హైయెస్ట్ ఉండి రైతులకి ఎంత ఇది చేసాము, బెనిఫిట్ చేసాం అనేది కూడా చూశారు కదా. ప్రతి అంశం కూడా చూసాం. ఎందుకంటే ఇప్పుడు లైక్ అమ్మఒడి అవనియండి, ప్రతి అంశంలో కూడా ఎంత ఖర్చు అవుతుంది. ఈ సంవత్సరం గనక మన ఆదాయం 12% పెరిగితే మనం ఎంత సోషల్ వెల్ఫేర్ పైన ఖర్చు పెట్టగలం, అదే కనుక నెక్స్ట్ ఇయర్ 15% చొప్పున పెరిగితే ఎంత ఖర్చు పెట్టగలం, ఇందులో మన నెట్ బారోయింగ్స్ ఎట్లా ఉంటాయి, మన బారోయింగ్స్ కాకుండానమాట కేంద్ర పథకాలలో అన్నమాట మనం పెట్టాల్సిన వాటా పెడితే కనుక కేంద్రం నుంచి ఎంత సహకారం వస్తుంది, దానితోటి ఏ విధంగా అమలు చేయొచ్చు అనేది. నేను పర్టికులర్ గా కేంద్ర పథకాలు కూడా ఎందుకు చెప్పానంటే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం టైం అప్పుడు రాష్ట్ర వాటా పెట్టకుండా కేంద్ర వాటా డబ్బులు కూడా వాడేసిన రోజులు ఉన్నాయి. నరేగా ఫండ్స్ లాంటివి కూడా వాడేసిన రోజులు ఉన్నాయి. అవును, మళ్ళీ వేరే అంటే ఖర్చుల కోసం. మీరు చూసుకోలేదా సార్ ఈ లెక్కలన్నీ? ఇప్పుడు మీరు అంటున్నారు అన్ని కదా చూసి- వెంటిలేటర్ మీద ఉంది, మీరు లెక్కేసుకుని అన్ని పెట్టలేదా చూ- మేనిఫెస్టో? అన్ని చూసుకునే మేనిఫెస్టోలో పెట్టాము. మేనిఫెస్టోలో మాకు ఒక రోడ్ మ్యాప్ ఉంది, ఏది ఏది ఏ టైం అప్పుడు అమలు చేయాలి అనేది. అంతేగాని ఇప్పుడు మీరు హోటల్కి వెళ్ళారు అనుకోండి, విజయ్ గారు ఆర్డర్ ఇస్తారు, 5 ఐటమ్లు ఆర్డర్ ఇస్తే 5 ఐటమ్లు మొదటి 5 నిమిషాల్లో మీకు తెచ్చిస్తే మీరు తినగలరా? వారు మొదటి 5 నిమిషాల్లోనే తయారు చేసి తెచ్చేయగలరా హోటల్ యజమాని? తేలేడు కదా. కాబట్టి మీరు ఆర్డర్ ఇచ్చారు, మేము మేనిఫెస్టో అనౌన్స్ చేసేటప్పుడు కూడా క్లియర్ కట్ గా ఒక ప్రణాళికతోటే అనౌన్స్ చేసాం. ఏది ఏ టైం అప్పుడు ఈ రెవెన్యూ ఇంత గ్రోత్ అవ్వగానే ఇది ఇంప్లిమెంట్ చేద్దాం, ఈ రెవెన్యూ ఇంత గ్రో అవ్వగానే ఇది ఇంప్లిమెంట్ చేద్దాం అని చెప్పేసి ఆర్డర్లు. అండ్ ఎప్పటికప్పుడు అనౌన్స్మెంట్ చేస్తున్నాం. నేను అందుకే అడిగాను, ఓపెనింగ్ క్వశ్చన్ అది. మీరు చెప్పేవి ప్రజలకు అర్థమవుతున్నాయా? అసలు వాళ్ళు అర్థం చేసుకునే స్థితిలో ఉన్నారా? మీరే అన్నారు 5 ఒక్కసారి తెచ్చిస్తే తింటారా అని. 5 ఒక్కసారి ఇచ్చేసి అకౌంట్ లో వేసేసి అప్పులు చేసి ఇబ్బడి ముబ్బడిగా చేసేసి ఒక అలవాటు చేశారు అవతల వాళ్ళు. ఇప్పుడు ఆ అంశానికే నెక్స్ట్ కూడా రాబోయానండి. ఎందుకంటే ఇప్పుడు ఒకేసారి అన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే తల తాకట్టు పెట్టి అప్పులు తెచ్చే చేసాం అనుకోండి, ఇంకా డెవలప్మెంట్ ఏం చేస్తారు? ఉద్యోగ కల్పన ఏం చేస్తారు? ఉద్యోగ కల్పన డెవలప్మెంట్ చేయకుండానమాట ఒట్టి రూపాయలు ఆదాయం ఉంటే 200 రూపాయలు ఖర్చు పెట్టేసి ఏ నెలకు ఆ నెల అనమాట అప్పుల కోసం వెతుక్కుంటా ఆ ఇన్స్టిట్యూషన్ కాలు పట్టుకుని ఇన్స్టిట్యూషన్ కాలు పట్టుకుని చేస్తే గనక అసలు వెల్ఫేర్ అమలు చేయగలుగుతామా? జీతాలు ఇవ్వగలుగుతామా? పెన్షన్స్ ఇవ్వగలుగుతామా? ఏవి లేవు కదా. ప్రణాళికాబద్ధంగా ప్రాధాన్యతను బట్టి కూడా అనమాట ప్రజల అవసరాలు ఏ ఉన్నాయి అనేది చూసుకుని దాన్ని బట్టేనమాట అమలు కూడా చేయటం జరుగుతుంది. అండ్ ఖచ్చితంగా